మనుషులైతే సముద్రం మధ్యలోకి తీసుకొని వెళ్ళి మధ్యలో వదిలి వెళ్ళిపోతారు. కానీ దేవుడు అలాంటి పని ఎప్పుడు చేయడు. ఆయన ప్రారంభంలో చేయబట్టుకున్నాడంటే కడవరకు ఆ చేయిని విడిచిపెట్టకుండా తీసుకొని వెళ్ళిపోతాడు. ఆయనలో ఉన్న ఆ గొప్పతనం అదేనమాట. గనుక నా ప్రియమైన సహోదరులారా, మనము ఎవరెవరినో పట్టుకొని ఊగులాడుతూ ఉంటాం. వాళ్ళు జీవితకాలం అంతా నాతోనే ఉంటారు అనుకుంటాం, కానీ అదొక కళ. ప్రతి మనిషి జీవితంలో బాల్యకాలం, యవ్వనకాలం, మధ్య వయస్సు, వృద్ధాప్యం, ఈ 4 కాలాల్లో కూడా రకరకాల ప్రజలు జీవితంలోకి వస్తుంటారు. వారు మనల్ని పట్టుకుని నడిపించినట్టే అనిపిస్తుంది, కానీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుంటారు. గనుక మనం ఎవరిని నమ్ముకోవాలి, ఎవరిని పట్టుకోవాలి, ఎవరెముడి నడవాలి అని అంటే పరిశుద్ధమైన దేవుని వెంటనే నడవాలి, ఆయన్నే వెంబడించాలి. ఆయన ముందు నడుస్తుంటే మనం వెనకాల వెళ్తే మనకు చాలా ప్రయోజనము, మేలు. ఎందుకంటే ఆయన నిత్యము నడిపించువాడు.